ఈరోజు డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ఇదేదో కక్షలు తెచ్చుకోవడానికో కక్షపూరితంగా వ్యవహరించడానికి కాదు. భవిష్యత్తులో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈరోజు చాలా హేయమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ గూండాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల రాబోయే కాలంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. కార్యకర్తలు ధైర్యం ఇవ్వడానికి, కార్యకర్తలకు రక్షణ ఇవ్వడానికి కూడా ఈ డిజిటల్ బుక్లో రికార్డు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించి విచ్చలవిడిగా వ్యవహరిస్తామంటే పోలీసులు కానీ ఏ అధికారులు కానీ అంగీకరించే ప్రశ్నే లేదనేటువంటి తెలియజెప్పడానికే ఈరోజు డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. దీన్ని కార్యకర్తలందరూ కూడా వినియోగించుకోవాలని, ఏ అక్రమం జరిగినా అరాచకం జరిగినా ఈరోజు డిజిటల్ బుక్లో నమోదు చేయాలని. కొన్ని చోట్ల భూములు పదుల ఎకరాలు కూడా ఆక్రమిస్తూ ఉన్నారు, ఇళ్లను ఖాళీ చేస్తూ ఉన్నారు, ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. ఇంతటి అరాచక పాలన గతంలో ఎప్పుడు కూడా చూడలే. అందుకని ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈరోజు కార్యకర్తల్లో నైతిక ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ విధంగా వ్యవహరిస్తే మీ అధికారం మిమ్మల్ని కాపాడలేదని చెప్పి హెచ్చరిక చేయడానికి కూడా ఈ డిజిటల్ బుక్ నోటి ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సందర్భంగా తీసుకున్న రాష్ట్ర మీటింగ్లో ఇంకో నిర్ణయం కూడా ఏమంటే, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పార్టీ కమిటీలు వేయాలని, అనుబంధ కమిటీలు వేయాలని, పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిర్మాణపరంగా బలోపేతం చేయాలని చెప్పి రాబోయే కాలంలో అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి అన్నింటినీ కూడా ఈరోజు పార్టీ బలపడాలని చెప్పి కూడా నిర్ణయం చేయడంతో ఒక అరాచక పాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు హైకోర్టు మొన్నటి రోజు సవీంద్రారెడ్డి అరెస్ట్ పైన సిబిఐకి అప్పచెప్పడం, అదేవిధంగా ఈరోజు హైకోర్టు వాళ్ళ డ్రైవర్ లక్ష్మీనారాయణ పైన కూడా అరెస్ట్ చేయడానికి సిఐ పైన కేసు పెట్టడం. హైకోర్టు ఇప్పటికే దాదాపు 10 సార్లు రాష్ట్ర పోలీస్ తీరును, రాష్ట్ర ప్రభుత్వంకి తరపున వ్యవహరిస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఆక్షేపించింది, అభిశంసించింది. ఈరోజు ఈ వ్యాఖ్యలన్నీ కూడా, హైకోర్టు వ్యాఖ్యలన్నీ కూడా రాష్ట్రంలో అరాచక పాలనకి అడ్డం పడతా ఉన్నాయి. ఇప్పటికీ కూడా బరి తెగించి పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని కోరితే చాలు అప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు చివరికి పత్రిక ఎడిటర్ పైన, సాక్షి పత్రిక ఎడిటర్ పైన ఎక్కడ లేనటువంటి రీతిలో ఆయన పైనే ఈరోజు దాడి చేయడం, కేసు పెట్టడం, ఇళ్లలోకి వెళ్ళి సోదాలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా అరాచకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులందరిపైన కూడా ఈరోజు తప్పుడు కేసులు బనాయించినారు. కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళు రిమాండ్లోనే మగ్గేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సరైన ఛార్జ్ షీట్లు సరైన సమయంలో వేయకుండా ఈరోజు వాళ్ళు జైళ్ళకే పరిమితం చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కోర్ట్స్ నుంచి బెయిల్ పొందినటువంటి వాళ్ళని కూడా మళ్ళా అరెస్టులు చేయాలని చెప్పి వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరిగాయి, రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి దాడులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై జరిగినాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు మహిళలను చూడకుండా వాళ్ళని దారుణంగా వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రభుత్వం పైన ఒక విమర్శ చేయకూడదు, విమర్శ చేస్తే సార్ కేసు పెడతామనేటువంటి ఒక భయోత్పేతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛనే లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ఈరోజు క్యాబినెట్ మినిస్టర్లతో సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకోవైపు ఏమో ఈరోజు పేద ప్రజలకు అంతో ఎంతో లాభం చేకూర్చేటువంటి అన్నింటినీ కూడా రద్దు చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. అదేవిధంగా తాము ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అరకొరగా అమలు చేస్తూ ఉన్నారు. ఇదేమిటి అన్యాయం అని చెప్పి ప్రశ్నించడానికి కూడా లేనటువంటి
పరిస్థితిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. చివరికి అసెంబ్లీలో కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో నిన్న బాలకృష్ణ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చేశాడో అంతా కూడా అందరికి అర్థమైంది. ఇది రికార్డుల నుంచి తొలగించమని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఇంకోవైపు ఇది తప్పు అని అన్నందుకు అనంతపురంలో కూడా యూత్ స్టూడెంట్స్ పైన కూడా ఈరోజు కేసు బనాయించి ఈరోజు స్టేషన్కి తరలించడం జరిగింది.